దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకున్న మహబూబ్నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. ముఖ్యంగా రైతు సంక్షేమం, స్థానిక సంస్థల ఎన్నికలు, గత ప్రభుత్వ అవకతలు, ఎమర్జెన్సీ చరిత్రను విమర్శిస్తూ ఒక్కసారిగా రాజకీయ వేడిని పెంచారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమంపై గొప్పలు చెప్పుకుంటున్న 2 ఎకరాల భూమి ఉన్న చిన్న రైతులకు కూడా రైతు భరోసా అందించడంలో విఫలమైందని డీకే అరుణ ఆరోపించారు. రైతు భరోసా పేరుతో సంబరాలు చేసుకోవడం హాస్యాస్పదమని, ఈ వైఫల్యం కాంగ్రెస్ నేతలకే తెలుసని ఎద్దేవా చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే ధైర్యం కాంగ్రెస్కు లేదని, ఓటమి భయంతో జాప్యం చేస్తుందని నిప్పులు చెరిగారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీజేపీ నాయకులు బాధితులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతలపై సిబిఐ విచారణకు ప్రభుత్వం వెనకాడుతుందని, ఈ 2 అంశాలపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ఆరోపణలు రాజకీయంగా దుమారం రేపాయి. జూన్ 25, 1975ని భారత చరిత్రలో చీకటి రోజుగా వర్ణిస్తూ ఎమర్జెన్సీ కాలంలో కాంగ్రెస్ చేసిన అరాచకాలను డీకే అరుణ గుర్తు చేశారు. పేదలపై దౌర్జన్యాలు, ప్రజాస్వామ్యాన్ని అణచివేసిన కాంగ్రెస్ ఇప్పుడు రాజ్యాంగం గురించి మాట్లాడటం సిగ్గుచేటని విమర్శించారు. రాహుల్ గాంధీ సామాజిక న్యాయం గురించి మాట్లాడడం విడ్డూరమని, కాంగ్రెస్ గతంలో తమ అజెండా కోసం రాజ్యాంగాన్ని సవరణ చేసిందని ఆరోపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచవ్యాప్తంగా ఆదరణ చూసి రాహుల్ గాంధీ ఓరలేకపోతున్నారని, ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత్ శక్తి పాకిస్తాన్కు చూపించామని అన్నారు. రేవంత్ రెడ్డి మోదీని విమర్శించే ముందు ఎమర్జెన్సీ దురాఘాతాల గురించి మాట్లాడాలని సవాల్ విసిరారు. తెలంగాణ రాజకీయాలు ఈ విమర్శలతో మరింత రసవత్తరంగా మారాయి. స్థానిక ఎన్నికలు, రైతు సంక్షేమం, గత ప్రభుత్వ అవకతలపై చర్చ ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి మరి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.